హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే అశోక్ గల్లా గారు నటించిన దేవకీ నందన వాసుదేవ మూవీ చూసి రావడం జరిగింది. మరి ఈసారైనా అశోక్ గల్లా గారు హిట్ కొట్టారా లేదా, అసలు మూవీ ఎలా ఉంది, వీటిని ట్రై చేయొచ్చా లేదా అని ఇండెప్త్ తెలుగులో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి కంసరాజు అనే ఒక విలన్ అండి. మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. సో తన చెల్లికి పుట్టబోయే పాప వల్ల తనకి ఆపద ఉందని చెప్పి చంపాలని చూస్తాడు. బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే విలన్ అయితే జైలుకు వెళ్తాడు. ఇందులో మన హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఆ పాపని కాపాడలేడా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సింది. కిమ్ముల పాజిటివ్ విషయానికి వస్తే లార్డ్ కృష్ణ స్టోరీని రెఫరెన్స్గా తీసుకొని ఈ స్టోరీని అయితే డెవలప్ చేసుకున్నారండి. కాకపోతే అక్కడ లేని ట్విస్ట్ ఒకటి ఇక్కడ బాగా పెట్టారు, అది బాగా వర్కౌట్ అయింది కూడా. ఇంకా ఇనీషియల్గా వచ్చే విలన్ ఎంట్రీ మాత్రం సూపర్గా అనిపించిందండి. ప్రాపర్ మైథలాజికల్ ఫ్యాంటసీ చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అవి అంత బాగా వర్కౌట్ అవడానికి కారణం విలన్గా చేసిన దేవదత్త గారు. ఆయన అయితే టూ గుడ్గా యాక్ట్ చేశారని చెప్పాలి. ఇంక ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. ఎస్పెషల్లీ కొన్ని క్లిప్స్ అయితే వాడారు మైథలాజికల్ రెఫరెన్స్ కోసం, అది చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బీజిఎం బై బీమ్స్ కూడా పర్లేదు అనిపించింది, చాలా సీన్స్గా ఎన్హాన్స్ చేసేలానే ఉంది. కిమ్మిల నెగిటివ్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్ని, ఆ స్టోరీని రాసుకోవడం చాలా బాగా రాసుకున్నారు. కానీ అందులో ఉన్న సీన్స్ కానీ, ఆ పాత్రలు బిహేవ్ చేసే బిహేవియర్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా అవుట్డేటెడ్గా అనిపించిందండి. ఇన్ఫ్యాక్ట్ ఒక్క ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వలేదు, అన్ని ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. ఒక 10 to 15 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే మూవీస్ అన్నీ ఇలానే ఉండేవి. ఆ టెంప్లెట్ మోడ్లోనే వెళ్ళిపోతుంది. లవ్ ట్రాక్ కానీ, వాళ్ళ కామెడీకి కానీ ఇవన్నీ అలానే వస్తూ ఉంటాయి. మేబీ ఈ మూవీ అప్పుడైతే వర్కౌట్ అయ్యేదేమో, ఇప్పుడైతే వర్కౌట్ అవ్వదండి. అండ్ ఈ మూవీలో ఒక్క క్యారెక్టర్ కూడా సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయారు. ఒక్క క్యారెక్టర్ కూడా డెప్త్ అనేది ఉండదు, మనకైతే ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వదండి. ఒకనొక పాయింట్లో అయితే మనకి పేషెన్స్ టెస్టర్లా మారుతుంది ఈ మూవీ. అండ్ మూవీలో ఉన్న ఒక ట్విస్ట్ని అయితే రివీల్ చేయడానికి చుట్టూరు ఉన్న సపోర్టింగ్ యాక్టర్స్తో ఏదో కామెడీ ట్రై చేశారు. కానీ ఐడియా పరంగా బాగున్నా కానీ అదైతే క్రింజ్ అయిపోయిందండి. సో అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు ఆ కామెడీ అయితే. ఇంకా కామెడీ సీన్స్ అయితే అన్ని క్రింజ్గా ఉంటాయి, అసలు అంటే అసలు బాగో, చాలా ఫోర్స్డ్గా కూడా అనిపిస్తాయి. వీటితోటి సాంగ్స్ అయితే అసలు బాగాలేదండి. ఇంకా ప్లేస్మెంట్ అయితే మరీ వర్స్ట్ అని చెప్పాలి. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అంటే అవైతే మరీ ఓవర్ ద టాప్ అనిపించాయి నాకైతే. ఏదో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి కదా అన్నట్టుగా పెట్టినట్టు ఉంటాయి. ఇంకా హీరో అశోక్ గల్లా గారు అయితే ఆ ఫైట్లో కూడా సరిగ్గా చేయలేపారు అనిపించిందండి. యాక్టింగ్ పరంగా కూడా ఆయన చాలా ఇంప్రూవ్ అవ్వాలి. నెక్స్ట్ ఫిల్మ్ కానీ ఇంప్రూవ్ అవుతారేమో అనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది కానీ ఆ ట్విస్ట్ వర్కౌట్ అయింది, కానీ మిగతాదంతా కూడా మనకైతే అవుట్డేటెడ్ అనిపిస్తుంది. సో ఈ మూవీ అయితే అసలు అంటే అసలు వర్కౌట్ అవుతుంది. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. సో దీనిపై మీ ఒపీనియన్ కమెంట్లో షేర్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.